స్తుతి స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకును ఇప్పుడును ఎల్లప్పుడును సదా కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవజనులారా, విశ్వాసులారా, క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన సహోదరులారా, సహోదరిమణులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మనము గత కొద్ది రోజులుగా సృష్టి, నూతన సృష్టి అనే అంశాన్ని పరిశోధిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనము ఈ యొక్క 5వ దినపు నూతన సృష్టి దగ్గరికి చేరుకున్నాం. ఈ 5వ దినపు నూతన సృష్టిలో భాగంగా మనము సముద్రములోని జీవులు, అలాగే ఆకాశ పక్షులు, ఈ రెండింటిని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తామండి. సముద్రములోని పక్షులు, అలాగే జీవులు. సో అందులో భాగంగా ప్రియులరా, ఈ దినమున మనము పక్షులను గురించి ధ్యానంలో పక్షుల గురించిన ధ్యానంలో భాగంగా మనము పావురము, కాకులు, వీటి యొక్క పరిస్థితి ఎలాగుందో మనం చూసాం. ప్రియులరా, ఈ దినమున మనము పక్షిరాజు అనబడుతున్న ఈ యొక్క గ్రద్ద గురించి ప్రాముఖ్యంగా ఈ దినం ధ్యానం చేద్దాం. 5వ దినపు నూతన సృష్టిలో పక్షులలో గ్రద్ద యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇందుకొరకు ఒకసారి మీ బైబిల్ దయచేసి తెరిచి మనము 5వ దినపు నూతన సృష్టిలో ఏం జరిగిందో చూద్దామండి. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే పక్షుల గురించిన ప్రత్యేకత ఏమిటి, దేవుడు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 20 నుండి 22 వచనములు. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాను, పక్షులు భూమి ఆకాశ దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటిని అన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాను. అది మంచిదని దేవుడు చూచాను. దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఉండడనియు, పక్షులు భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించాను. ప్రియులరా, ఇందులో భాగంగా మనము పక్షుల జాతిలో మనము ఏమి జరుగుతుంది అన్న దాని విషయంలో మనము ఇప్పటి వరకు ఈ యొక్క పావురము, కాకులు, వీటి గురించి ఆలోచన చేస్తూ వచ్చాం. ఈ దినమున మరికొంత మనము ధ్యానం చేద్దాం. ఒక 2 పక్షులను గురించి ఈరోజు మీ మధ్యలో ఉంచాలని ఆశిస్తున్నాను. ఏమండి, 2 పక్షులు, ముఖ్యంగా లకుముకి పిట్ట లేదా వడ్రంగి పిట్ట అనబడుతున్న పిట్టను గురించి, రెండవదిగా పక్షిరాజుల గురించి. ఇందులో పక్షిరాజుగా దేవుడు తనను తాను ముందు పోల్చుకున్నాడు. పక్షిరాజుగా దేవుడే తనను తాను పోల్చుకున్నాడు. అది మనము ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే దేవుడు తనను తాను ఏ విధంగా పక్షిరాజులాగా పోల్చుకున్నాడో మనకు కనబడుతుంది. దయచేసి మీ దగ్గర బైబిల్స్ ఉంటే
తప్పనిసరిగా తీసి చూడాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. అక్కడ ఇలాగున వ్రాయబడి ఉంది. 32:11. డ్యూట్రానమీ చాప్టర్ 32 వర్డ్స్ 11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయున్నట్లు యెహోవా వానిని నడిపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇక్కడ తనను తాను పక్షిరాజు యొక్క లక్షణముతో పోల్చుతున్నాడు. ఏం చేశాడట ఇశ్రాయేలును అంటే, నేను ఎలా మిమ్మల్ని నడిపించానో మీరు అర్థం చేసుకోవడానికి పక్షిరాజును వాడుతున్నాడు. పక్షిరాజును వాడుతూ ఏమన్నాడు? పక్షిరాజు ఏ విధముగా తన యొక్క గూడు రేపి పిల్లలను తన రెక్కల మీద పట్టుకొనును అలాగూ నేను నడిపించాను అని చెబుతున్నాడు అనమాట. ప్రియులరా, దేవుడు పక్షిరాజుతో పోల్చుకుంటూ తాను గూడు రేపాను నేను అంటున్నాడు అనమాట. ముందుగా పక్షిరాజు ఏం చేస్తుందో మీకు దాని లక్షణమును చూపిస్తాను. ఆ తర్వాత మనము దేవుడు ఏ విధంగా ఆ లక్షణానికి సరిపోయాడో చూద్దాం. పక్షిరాజు గుడ్లు పెట్టి ఆ గూటిని అది చుట్టూ తిరుగుతూ పర్యవేక్షిస్తుంది. అలా పర్యవేక్షిస్తున్న సందర్భంలో ఈ యొక్క పక్షిరాజు అది ఎప్పుడైతే గుడ్లలో నుండి పిల్లలు బయటకు వస్తాయో వాటికి ఆహారాన్ని తెచ్చి వాళ్ళ నోట్లోనే వేస్తుంది. అలా నోట్లో వేసినప్పుడు కొంత వయస్సు వచ్చిన తర్వాత పిల్లలు ఏమనుకుంటాయంటే, ఇక మేము ఇలాగే తింటూ ఉండాలేమో, మా అమ్మ తెచ్చేస్తుంది మేము తింటూ ఉండాలేమో అనుకుంటారు. కాబట్టి వాటి గూడును రేపుతుంది. అంటే ఏం చేస్తుంది? ఏ నోటితోనైతే అక్కడొక పుల్ల, అక్కడొక కర్ర, అక్కడొక చిన్నది ఆకు తీసుకొచ్చి గూడు అల్లిందో అదే నోటితో అది ఇప్పుడు పెరికి వేస్తూ ఉంటుంది. పెరికి వేసి అది ఆ గూడును చెదరగొడుతుంది. అప్పుడు పిల్లలు భయపడిపోతుంటాయి. మమ్మీ మేము పడిపోతున్నాం క్రింద, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఈ గూడంతటి తీసేస్తున్నాం, మేము క్రింద పడిపోతున్నాం, అలా అరుస్తూ ఉంటాయి. అలా అరుస్తున్న సందర్భంలో నిజంగానే ఒకటి పడిపోతుంది కూడా. అలా పడిపోతున్నప్పుడు ఆ చెట్టుపై నుండి క్రింద పడిపోతున్న దశలో ఈ పక్షిరాజు మళ్ళీ రివ్వున ఎగిరిపోయి తన పెద్ద రెక్కలను దానికి అడ్డుగా పెట్టి ఆ రెక్కల మీద మోసుకొచ్చి మళ్ళీ గూట్లో పెడుతుంది. మళ్ళీ గూడును బిగుతుంటే మళ్ళీ మరొక పక్షి పడిపోతుంది. మళ్ళీ అది కిందికి పరిగెత్తి దాన్ని రెక్కల మీద మోసుకొని వచ్చి మళ్ళీ పైన కూర్చోబెడుతుంది. ఇలాగ 2-3 సార్లు జరిగేసరికి ఏమవుతుంది తెలుసా? ఈ పడుతున్న భయానికి ఈ చిన్న పక్షి రెక్కలు విసరడము ప్రాక్టీస్ అవుతుంది. ఆ పైనుండి కింద పడుతున్నప్పుడు రెక్కలు అలాగ విసురుతుంది. సో ఈ 2-3 సార్లు ఇలాగ పడేసరికి అది రెక్కలు విసిరేసరికి ఇక తల్లి వచ్చి దాన్ని లేపనవసరం లేకుండా అది రెక్కలు విసిరి తనంతట తానే గాలిలో లేస్తుంది. సో గూడు ఎందుకు రేపింది, చెదరగొట్టింది అంటే పక్షి, చిన్న పక్షికి అది రెక్కలు విసిరి అది కూడా ఆకాశంలో విహరించగలిగే ప్రాక్టీస్ వరకే గూడు రేపింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గూడు రేపిన పక్షిరాజు సంగతి చెబుతున్నాడు. అలాగే దేవుడు ఆధ్యాత్మికంగా మన బ్రతుకులో పక్షిరాజు అయితే మనము చిన్న పక్షులమన్నమాట. ఆయన కన్న పిల్లలకు గూడు రేపుతూ ఉంటాడు, చెదరగొడుతూ ఉంటాడు, గరిడే సముద్రం మీద తుఫాను రాజేస్తాడు. పక్షిరాజుతో పోల్చుకుంటున్నాడు. నేను కూడా విశ్వాసి అనే చిన్న పక్షిరాజు యొక్క గూడు చెదరగొడుతుంటాను. అలా ఎందుకు చెదరగొడతానంటే, నేను మీకు శ్రమను తీసుకొని రావడానికి కాదు, కానీ మీరు ఆధ్యాత్మికంగా విహరించడం,
పరిశుద్ధాత్మ గాలిలో ఎగరడం మీకు నేర్పించుట కొరకే మీ గూడును నేను చెదరగొడుతూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మన జీవితంలో, మన భక్తి జీవితంలో ఎందుకు దేవుడు అప్పుడప్పుడు మనము ఊహించని శ్రమతో కూడిన పరిస్థితులను అనుమతిస్తుంటాడు? దానికి కారణం ఏమిటి అంటే, మనము ఈ ఆధ్యాత్మికంగా విహరించడం నేర్చుకోవాలి. ఎప్పుడూ ఉన్న చోటే పసిపిల్లలాగా ఉండకుండా, చిన్న పిల్లల వలె భక్తి జీవితం ఉండకుండా, మనము పరిశుద్ధాత్మలో ఎగరగలిగే అనుభవం రావాలి. అంటే దేవుడు శ్రమ ద్వారా తీసుకుని వెళ్తాడు. ఆ శ్రమ మన ఉద్యోగము ద్వారా కావచ్చు, మన కుటుంబం ద్వారా కావచ్చు, మన ఆరోగ్యమును బట్టి కావచ్చు, మన ఆర్థిక పరిస్థితులను బట్టి కావచ్చు, మన సంఘ సహవాసంలో ఏర్పడిన కలతలను బట్టి కావచ్చు, ఏ విధంగానైనా దేవుడు మన గూడును రేపుతూ ఉంటాడు. అప్పుడు పిల్లలు ఏమనుకున్నాయి? మా తల్లి చాలా కఠినమైంది అనుకున్నాయి. మమ్మల్ని క్రింద పడేస్తుంది. మేము సంతోషంగా ఉండడం చూడలేక పెరికి వేస్తుంది గూడును అని అనుకున్నాయి. కానీ తల్లి యొక్క ఉద్దేశం ఏమిటి? మీరు గూటిలోనే ఉండడం కాదు, పరిశుద్ధాత్మలో విహరించాలి, భూమి మీదకు రావాలి, ఆకాశములోకి ఎగరాలి. ఈ స్థితి రావాలి అంటే మీకు శ్రమ అనేది అనుమతించాలి, తీసుకుని రావాలి. దేవుని బిడ్డలారా, మనకు దేవుడు అందుకే శ్రమను అనుమతిస్తుంటాడు. మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఇలాగున చెబుతుంది. అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. జరుగుచున్నవని అన్న దగ్గర తెలుగు బైబిల్లో 1 నంబర్ వేసి కింద ఫుట్ నోట్స్ లో ఏమని ఇచ్చారో తెలుసా? మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించు అని పాఠాంతరం. గమనిస్తున్నారా ప్రియులారా? దేవుడు మనకు అన్ని సమకూర్చి ఎందుకు జరిగిందంటే మేలు కలుగుటకి. కానీ అది శ్రమలాగా, బాధలాగా, వేదనలాగా మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు తాను ప్రేమించే వాళ్లకు ఎందుకు శ్రమను, ఆనందాన్ని ఇస్తూ ఉంటాడంటే మేలు కలుగుట కొరకే. సో ప్రతి విశ్వాసి ఈ విషయాన్ని మనసునందు ఉంచాలి. మన ఆత్మీయమైన మేలు జరగాలి అంటే దేవుడు మన పరిస్థితులను మార్చాలి. అలాగున్న ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 32:11 నేర్పిస్తున్న సత్యం, దేవుడే పక్షిరాజు ఏ విధంగా పిల్లలను ఎగిరేలాగున చేయడానికి, భూమి మీద వాళ్ళు ఆహారం సంపాదించుకునేలాగున చేయడానికి ఆయన గూడు రేపుతున్నాడో, దేవుడు కూడా మనము ఎగరాలి, మనము భూమి మీద సంచరించాలి. ప్రియులారా, భూమి అంటే ఏమనుకున్నాం? మనం సంఘము అనుకున్నాం. ఆకాశం అంటే ఏమనుకున్నాం? పరిశుద్ధాత్మ సన్నిధి అనుకున్నాం. సో నీవు రక్షించబడి క్రొత్త జన్మ ఎత్తి ఒక పక్షిరాజు పిల్లవలే గూట్లోనే నీ మన పరిస్థితులను మార్చే దేవుడు. అంతేకాదు, మన పరిస్థితులు అది కష్టం అనిపించిన మన ఎదుగుదల కొరకే దేవుడు మారుస్తుంటాడు.
సో విశ్వాసిగా, సేవకులముగా మనము కలిగి ఉండవలసిన నిరీక్షణ ఏమిటంటే, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ అండ్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్ ఫర్ మై బెనిఫిట్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని నుండి ఈ పరిస్థితిని దేవుడు నా క్షేమం కొరకు, నా మేలు కొరకు, ఏదో నా బ్రతుకులో మరింత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళట కొరకు ఈ పరిస్థితిని నాకు దేవుడు ఇస్తున్నాడు అని మనం గమనించాలి. అలాగే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో ఇలా ఉంది. ఐజయా చాప్టర్ 40 వర్డ్స్ 31. అక్కడ ఏమని రాశాడంటే, విశ్వాసి కూడా పక్షిరాజే అవుతాడు. ఇప్పుడు పక్షిరాజు పిల్లలముగా మనం ఏం కావాలి? మనము ఎగరగలగాలి, మనము ఆత్మీయంగా ఎదగాలి. సో దాని కొరకు ఇప్పుడు యెషయా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమి నేర్పిస్తున్నాడంటే, మనము ఎగురుతాం. ఎలా ఎగురుతాం? 40వ అధ్యాయం 31వ వచనం దగ్గరికి వద్దాం మనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. పిల్లరా, ఇది విశ్వాసి ఇప్పుడు పక్షిరాజుగా మారడం. దేవుడు పక్షిరాజుగా ఉండగా మనం పిల్లలుగా ఉన్నాం. కానీ ఇప్పుడు మనము పక్షిరాజు స్థాయికి ఎదుగుతూ ఉన్నాం. ఎలాగనా? యెహోవా కొరకు ఎదురు చూడడం ద్వారా నూతన బలము పొందుతున్నాం, అలయక పరిగెత్తగలుగుతున్నాం, అలాగే సొమ్మసిల్లక నడిచి వెళ్ళగలుగుతున్నాం. అంటే మన ఆత్మీయ ప్రయాణంలో పరుగెత్తగలుగుతున్నాం, నడిచి వెళ్ళగలుగుతున్నాం. ప్రియులారా, ఇది ఎలాగున సాధ్యం అంటే, పక్షిరాజు జీవితంలో ఒక లక్షణమును దేవుడు పెట్టాడు. 5వ దినము సృజించినప్పుడు పక్షిరాజుకు ఒక ప్రత్యేకమైన లక్షణం పెట్టాడు. దేని గురించి? నూతన బలము ఎలా పొందాలి అన్న విషయాన్ని గురించి. నూతన బలమును పొందే విషయంలో ఇక్కడ విశ్వాసికి యెహోవా కొరకు ఎదురు చూచుట అనేది చూపించడం కొరకు పక్షిరాజులో ఒక లక్షణం ఉంచాడు. ఏమిటది అంటే, పక్షిరాజు జీవిత ఆయుష్ అది 40 సంవత్సరములు మాత్రమే, 40 years. ఈ 40 సంవత్సరముల వయసు వచ్చేసరికి ఆ పక్షిరాజు వృద్ధాప్యంలోనికి వచ్చేస్తుంది. ఇక్కడ ఇక అది మునుపటి వలె ఆకాశంలో బలమైన రెక్కలతో ఎగరలేదు. ఇక దాని పరిస్థితి ఏమిటంటే, భూమి మీద చిన్న చిన్నగా ఎగురుతూ భూమి మీదనే సంచరిస్తుండాలి. భూమి మీద సంచరిస్తే నష్టం ఏమిటి అంటే, సింహాలు ఉన్నాయి, తోడేళ్లు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి? ఈ ఎగరలేని పక్షిని వెంటబడి అవి చీల్చుకొని తినేస్తాయి. కాబట్టి ఇప్పుడు చనిపోవడమా లేక బ్రతకడమా, ఈ 2 ఛాలెంజెస్ ఆ పక్షి మీదట ఉంటాయి. 40 సంవత్సరాల వయసులో, వృద్ధాప్యంలో, ఎగరలేని స్థితిలో. అది బ్రతకాలంటే ఇంకా బ్రతకొచ్చు, కానీ చనిపోవాలనుకుంటే ఇక ఆ వయస్సులో అది ఏ భూమి మీద ఉండగా ఏదో ఒక క్రూర జంతువు వచ్చి తినేయచ్చు. కానీ బ్రతకాలంటే ఒక టెక్నిక్ ఉంది. దానికి ఒక ఎక్స్టెన్షన్ దేవుడు పెట్టాడు. ఏమిటంటే, అది బ్రతకాలి, నేను ఇంకా బ్రతకాలి అని ఆశిస్తే అది ఏం చేస్తుందంటే, కష్టపడుతూ కష్టపడుతూ ఎత్తైన ఒక కొండ దగ్గరకు చేరుకుంటుంది. ఎత్తైన కొండ మీద ఎవరు సంచరించని ఆ పెద్ద బండ మీదకి వెళ్ళి అది తన రెక్కలను అలాగున బండ మీద చాచి అలాగున పెట్టి అది పడుకున్నట్టుగా ఉండి తన కన్నులను సూర్యుని వైపే ఉంచుతుంది. సూర్యున్నే చూస్తూ ఉంటుంది. ఇక అది వేరే పరిగెత్తలేదు, ఎగరలేదు కూడా. కాబట్టి సూర్యుని వైపు చూస్తూ ఉన్న సందర్భంలో అది సూర్యుని నుండి వచ్చే రేడియేషన్ కిరణముల ద్వారా అది నూతన బలమును పొందుకుంటుంది. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే, తన పాత రెక్కలను తన గట్టి ముక్కుతో పెరికి వేసుకుంటుంది. గమనిస్తున్నారా? తన పాత రెక్కలు, ఈకలు ఉన్నాయే,
వాటిని తనే ఫెదర్ అంటున్నాం కదా, ఆ ఫెదర్ ని తన ముక్కుతో బలంగా పీకేస్తుంది. ఈ బలంగా పీకి వేస్తున్నప్పుడు రక్తం కూడా కారుతుంది, బలమైన గాయం అవుతుంది, కష్టం అవుతుంది. తనంతట తానే పెరిగి వేసుకోవాలి ఇప్పుడు తన ఈకలను. సో ఆ పరిస్థితుల్లో అది రక్తం ఓడ్చేంత నొప్పి గుండా వెళ్తున్నప్పుడు కూడా రక్తం ఓడుస్తున్నను ఆ నొప్పిని భరిస్తూ తన ముక్కుతో ఈకలన్నిటినీ పెకిలించాలి. అది అందవిహీనంగా తయారవుతుంది. అప్పుడు ఈకలన్నీ వెళ్ళిపోవడంతో అందవిహీనంగా తయారవుతుంది. కానీ సూర్యుని వెలుతురు తన మీద పడుతుండడంతో తనలో నుండి మళ్ళీ ఈ సూర్య రశ్మి వైపు చూడడం ద్వారా, సూర్యుని వైపే తదేకంగా అది అలాగూ కొన్ని దినములు ఉండడం ద్వారా తనలో నూతన బలం వచ్చి నూతన ఈకలు కూడా, ఫెదర్స్ మళ్ళీ క్రొత్తగా పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అది ఉపవాసం ఉండాలి ఇన్ని దినాలు. తన శక్తినంతటినీ కోల్పోవాలి. తన మీద ఉన్న పాత ఈకలను తానే గాయమైనా పెకిలించుకోవాలి, వదిలించుకోవాలి. ఇన్ని రకాల అనుభవాల గుండా వెళ్తూ మరొక వైపు సూర్యుని వైపు తదేకంగా చూడాలి. బండ మీదనే ఆనుకొని ఉండాలి. ఈ అనుభవాలతో తనకు మళ్ళీ నూతన బలం వచ్చేస్తుంది, నూతన ఫెదర్ వచ్చేస్తుంది. తద్వారా యవ్వనము దాల్చిన, యవ్వనములో ఉన్న పక్షి లాంటి శక్తి మళ్ళీ వస్తుంది. తద్వారా మరొక 30 సంవత్సరాలు, అంటే టోటల్ గా 70 సంవత్సరాల వరకు బ్రతకగలుగుతుంది. ఒకవేళ అది బండ మీదికి వెళ్ళడానికి ఇష్టం లేకపోతే, తన ఫెదర్ ను తాను తొలగించుకోవడానికి ఇష్టపడకపోతే, ఆ సూర్యుని కిరణములే ఆధారంగా ఉండకపోతే, ఉపవాసముతో ఉండడం తట్టుకోలేకపోతే, అది ఈ 40 సంవత్సరం ఏటనే చనిపోవాల్సి వస్తుంది. గమనిస్తున్నారా? ఇక అది అంతటితో జీవితాన్ని ముగించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పక్షిరాజు యొక్క నూతన యవ్వన బలము. అంటే ఇది వృద్ధాప్యంలోకి వచ్చేసింది, జీవితంలో ముగింపు స్టేజ్కి వచ్చింది. అయినా అగైన్ 30 years తన లైఫ్ స్పాన్ ను పెంచుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది. 5 విడుదల టెక్నిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెలెక్ట్ ఎ రాక్, ఎ బిగ్ రాక్. దాని మీదనే ఆధారపడు. బైబిల్ గ్రంథం చెబుతుంది ఆ బండ క్రీస్తే అని చెబుతుంది. సో విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో కృంగిపోయి నడవలేని, బలహీనపడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు తను ఆశ్రయించదగినది బండ అయిన క్రీస్తే. అందుకే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని ఉంది. మహోన్నతుడు అన్న దగ్గర యేసుక్రీస్తు, సర్వశక్తుడు అన్న దగ్గర యెహోవా దేవుడు. యేసుక్రీస్తు చెంత నివాసం ఉండగోరేవాడు సర్వశక్తిని నీడలో ఉంటున్నాడనమాట. అలాగున పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనంలో బండ సందులలో ఎగురున్న పావురమా అని పిలిచాడు. సో నీవు ఈ జీవిత పరిస్థితులన్నీ మూతపడే సమయానికి, ముగింపు లాంటి పరిస్థితులకు వచ్చినప్పుడు నీవు ఆశ్రయించదగిన ఒకే ఒక బండ క్రీస్తు అను బండ. అక్కడికి నీవు చేరుకుంటావా, లేకపోతే ఈ పరిస్థితులతో జీవితాన్ని ముగించేస్తావా? దట్ we need to decide. కానీ బ్రతకగోడు వాడు ఎవడైనా ఉన్నాడా? వాడు ఉంటే ఇలా చేయాలి అన్నాడు. ఏం చేయాలి? క్రీస్తు అను బండ దగ్గరికి వెళ్ళిపో, ఉపవాస దినములు గడుపు, ఆ నీతి సూర్యుని వెలుగును ఆస్వాదించుకో, నీ పాత రోత పరిస్థితులను నీవు తొలగించుకో. ఏవేవి నీ జీవితాన్ని వృద్ధాప్యములోనికి, ముగింపులోనికి తీసుకొని వస్తున్నాయో ఆ పరిస్థితులన్నిటిని తొలగించుకో. అప్పుడు నీవు పక్షిరాజు నూతన బలము పొందినట్లుగా నీవు కూడా నూతనమైన బలముతో నింపబడతావు. ప్రియులరా, అలాగున మనము ఆధ్యాత్మికంగా క్రీస్తు అను బండను చేరుకోకపోతే మనకు మళ్ళీ ఎక్స్టెన్షన్, నూతన ఉజ్జీవముతో, నూతన యవ్వనముతో మనము కొనసాగలేమన్నమాట. అది యెషయా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 30:19 ఇలా చెబుతుంది. ఏమిటంటే, సర్పం యొక్క జాడ పక్షిరాజుకే తెలుస్తుందట.
బండ మీద సర్పము జాడ అనున్నది నీ యొక్క పక్షిరాజు జీవితానికే తెలుస్తుంది ప్రియులరా. సో ఈ పక్షిరాజు లక్షణం ఏంటో తెలుసా? ఎత్తైన స్థలంలో ఎగరగలుగుతుంది. ఎత్తైన ఆకాశమును దేన్నంటున్నాం మనం? పరిశుద్ధాత్మ యొక్క ఆధ్యాత్మిక అభిషేకపు అంతస్తులవి. నీవు ఆకాశ విశాలంలో ఎగురుతూ ఉండడంలో నేను 4 ఆధ్యాత్మిక అంతస్తులు ఉన్నాయని చెప్తున్నాను. ఏమండి? పరిశుద్ధాత్మ చేత లోపలికి రావడం, పరిశుద్ధాత్ముడు అభిషేకముగా మీదికి రావడం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం, పరిశుద్ధాత్మ చేత నింపబడడం. సో ఈ పక్షిరాజు ఎత్తైన స్థితి అంటే నింపబడిన స్థితిలోనికి వెళ్ళిపోతుంది ఆకాశంలో. అక్కడ నుండి దానికి ఒక దూర దృష్టి ఉంది. పక్షిరాజుకు ఉన్న గొప్ప లక్షణంలో ఒకటి ఏమిటంటే దాని కను దృష్టి అంత పైన ఉండి కూడా భూమి మీద మనకు దగ్గరలోనే గడ్డిలో ప్రాకుతున్న సర్పం యొక్క జాడను అది పసిగట్టగలుగుతుంది. వీళ్ళరా అక్కడ నుండి వేగముగా చూసి వేగముగా పరిగెత్తుకొని వచ్చి ఆ సర్పమును పట్టుకోగలుగుతుంది. ఇది పక్షిరాజుకే సాధ్యం. మనం మనుషులంగా ఉంటాము, ఆ గడ్డిలోనే కూర్చొని ఉంటాం, మనకు దగ్గర నుంచే వెళ్తుంది అది, మనము గమనించలేం. కానీ ఆ దూరమున ఉన్న పక్షిరాజు సులభంగా పసిగట్టగలుగుతుంది. ప్రియులరా, అలాగున నీవు నేను ఈ సాతాను అనే సర్పం భూమి మీద అనగా సంఘంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆనాడు ఏదేను తోటలోనికి ప్రవేశించిన సాతానుడు ఈనాడు సంఘమను దేవుని తోటలోనికి ప్రవేశిస్తున్నాడు వాడు. అయితే ఈ సర్పం యొక్క జాడ ఎవరికి తెలుస్తుంది? పక్షిరాజు లాంటి విశ్వాసులకే తెలుస్తుంది. సాధారణ విశ్వాసులు దీన్ని పసిగట్టలేరు. సర్పము ఏ విధంగా సంఘములో ప్రవేశిస్తున్నాడు, సంఘములో కొందరిలో ప్రవేశించి సంఘమును పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, పక్షిరాజు లాంటి విశ్వాసులే దీన్ని పసిగట్టగలుగుతారు. అందుచేత మనం అలాంటి పరిస్థితులను పసిగట్టాలి అంటే, లేక సాతాను అనే సర్పము సంఘంలో ఎక్కడెక్కడ దూరుతుంది, ఎవరి ద్వారా ప్రవేశిస్తుంది, ఎవరిలో ప్రవేశిస్తున్నాడు పసిగట్టాలంటే, మీకు తెలుసా, యేసుక్రీస్తు నడిపిన సంఘం 12 మందితో స్టార్ట్ చేశాడు. 12 మందితో నడుపుతుంటే ఒకడిలో సాతానుడు దూరాడు, అది ఇస్కరియోతు యూదా. అలాగే మరొకసారి పేతురులోనూ దూరాడు సర్పము. అందుకే యేసుప్రభు అన్నాడు, సాతానా నా వెనుకకు వెళ్ళిపో అన్నాడు. అంటే 12 మందితో నడుపుతున్న సంఘం, ఇద్దరు ఈ సర్పము వారిలో ప్రవేశించిన సంగతి వాళ్ళు గుర్తించలేదు. పోనీ మిగతా శిష్యులు ఏమైనా గుర్తించారా అంటే వాళ్ళు గుర్తించలేదు. యేసు ప్రభువే సాతాను నీలో ప్రవేశించాడు పేతురు, అలాగే సాతాను అతనిలో అప్పటికే ప్రవేశించాడు గనక ఇస్కరియోతు యూదా ఆ ముక్క ముంచి తీసుకొని వెళ్ళిపోయాడు అని దేవుని వాక్యం చెబుతుంది. పిల్లరా, సో ఈ సర్పము సంఘములో ప్రవేశిస్తుంది. ఈ విషయాన్ని ప్రతి విశ్వాసి జాగ్రత్తగా గమనించాలి. ఏదేను తోటలో ప్రవేశించిన సర్పం ఈనాడు సార్వత్రిక సంఘంలోనూ ప్రత్యేకమైన వ్యక్తిగత సంఘాల్లోనూ సర్పము ప్రవేశిస్తుంది. అయితే ఈ సర్పము ప్రవేశించినప్పుడు ప్రియులరా ఏమి జరుగుతుంది అంటే, సర్పము హవ్వను మోసపరిచినట్లు క్రీస్తునందున్న మిమ్ములను, క్రీస్తునందున్న సరళత నుండి మిమ్మల్ని తప్పింపజేస్తాడేమో అని నేను భయపడుతున్నాను అని వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. సో ఇప్పుడు ఈ సర్పపు జాడను పసిగట్టే వాళ్ళు ఎవరు అంటే పక్షిరాజు మాత్రమే పసిగడతాడు. ప్రియులరా, నీవు నేను సంఘములో సర్పానికి లోనయ్యే వాళ్ళంగా ఉండకూడదు, పక్షిరాజు వలె ఉండగలగాలి. దేవునికి స్తుతి కలుగును గాక. నీవు నేను పక్షిరాజులముగా మార్చబడాలి. 5వ దినపు నూతన సృష్టిలో బలిపీఠము దగ్గర ప్రారంభమైన పిచ్చుక లాంటి జీవితం పావురంలాగా మారి
మన బ్రతుకు పక్షిరాజు స్థాయికి ఎదగాలి. అలా ఎదిగినప్పుడు సంఘములో ఎవరి ద్వారా సాతానుడు ప్రవేశిస్తున్నాడో, ఎవరి ద్వారా ఆటంకములు కలుగుతున్నాయో మనము ఆ సర్పపు జాడను గుర్తించగలిగిన వాళ్ళం అవుతాం. ప్రియ స్నేహితులరా, ఈ రాత్రి వేళ ఈ ప్రేయర్ కాన్ఫరెన్స్ లో ఆసక్తిగా ఉన్న మిత్రులారా, నీవు నేను మనము క్రీస్తు సంఘంలో, నీవున్న వ్యక్తిగతమైన సంఘంలో నీవు పక్షిరాజు వలె ఉన్నావా, లేక ప్రమాదాలు తెచ్చిపెట్టే వ్యక్తిలా ఉన్నావా? ఆలోచించండి ఒకసారి. మనం ఆధ్యాత్మిక ఎదుగుదల ఏ స్థాయికి వచ్చింది? పక్షిరాజు స్థితికి వచ్చిందా? ప్రమాదాలు తెచ్చిపెట్టే వ్యక్తిగా నీవు నేను ఉన్నామా? ఈ రాత్రి పరీక్షించుకుందాం. ప్రమాదాలను తెచ్చిపెట్టే వ్యక్తిగా ఉన్నట్టయితే సాతాను నీలో దూరాడు, సర్పము సంఘంలోనికి నీ ద్వారా రానే వచ్చాడు అన్న విషయాన్ని నీవు గుర్తించాలి. అలాగే ప్రియులరా, సంఘములో ఎవరి ద్వారా సాతానుడు ప్రవేశించి సంఘాన్ని పాడు చేయాలని, క్రీస్తునందున్న సరళత నుండి తప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడో పక్షిరాజు లాంటి వాళ్ళు సంఘంలో కావాలి. ఇప్పుడు 5వ దినపు నూతన సృష్టిలో ఉన్న పక్షిరాజులు ఈనాడు దేవుని సంఘములో లేవాలి. ప్రతి దైవజనుడు ఇలాంటి పక్షిరాజులు నా సంఘములో లేవాలని ప్రార్థన చేయాలి. వేదనతో, భారముతో మనం ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? ఈ పక్షిరాజులు ఉన్ననాడు సర్పం యొక్క జాడను పసిగట్టగలుగుతాయి, సర్పం యొక్క రూపురేఖలను లేకుండా చేయగలుగుతాయి. ప్రియులరా, 5వ దినములో 2 భాగాలు మనం చూసాం. మొదటిది, సముద్ర జలములో ఇవి చేపలు ఉంటున్నాయి. రెండవది, భూమి మీద పక్షులు నివాసం ఉంటున్నాయి. ఆకాశములో పక్షులు ఎగరగలుగుతున్నాయి. ఈ 3 అనుభవాల్లో నీవు ఒకవేళ సముద్రపు స్థితిలో ఉంటే, ఇప్పుడు 5వ దినపు ఆధ్యాత్మిక అంతస్తులో ఏం కావాలి? నీలో భూమి మీదికి రాగలగాలి. నీవు సముద్రంలో ఉన్నంత కాలం నీవు పక్షి వలె భూమి అనే సంఘంలో ఎదగలేవు. కాబట్టి నీవు సంఘ సహవాసాన్ని వదిలిపెడితే, సంఘ సహవాసానికి దూరముగా ఉంటే, ప్రియ స్నేహితుడా, సహోదరి, నీవు వెంటనే చేయవలసింది ఈ సముద్రమును దాటి నీవు భూమిలో నివాసం ఉండడానికి రమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యమును బట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు స్థానిక సంఘానికి చిన్న చిన్న కలతలను బట్టి దూరం అయిపోయారా? లేక సంఘ హాజరు ప్రాముఖ్యం కాదని భావిస్తున్నారా? ప్రభు వల్ల ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి అని నిర్లక్ష్యం చేసే పరిస్థితి వచ్చిందా? మీలో సర్పము దూరాడు సుమా. దయచేసి మీ సాటి సేవకునిగా, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పెంపొందించే సేవకునిగా బ్రతిమాలి చెబుతున్నాను, సంఘ సహవాసమును వెంటనే పునఃప్రారంభించండి. సంఘ సహవాసంలోనికి వెళ్ళండి. ఒకరితో ఉన్న వ్యక్తిగత వైషమ్యాలను బట్టి కాదు, సేవకునితో ఉన్న వ్యక్తిగత అభిప్రాయ భేదాలను బట్టి కూడా కాదు, నీవు క్రీస్తును బట్టి నీవు సముద్రంలో ఉండకుండా సముద్రమును దాటి రావాలి. కాబట్టి పక్షి స్థానంలోనికి నీవు రావాలి. కాబట్టి నీవు సంఘములోనికి రావాలి. సంఘమే భూమి, ఫలించే భూమి సంఘమే. కనుక నీవు సంఘంలో చేరితేనే ఫలించగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు నీవు పక్షిగా మారగలుగుతావు. బలిపీఠం దగ్గరికి చేరుకో. ఆరాధన అనే బలిపీఠం దగ్గరికి చేరుకున్నాడు. కోరహు కుమారులు గానము చేసిన రీతిగా నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాస స్థానము కలదు. ప్రియులరా, నీవు పిచ్చుకవైతే దేవుని సన్నిధి బలిపీఠము దగ్గరికి చేరకపోతే నీకు నివాసము లేదు. నీవింకా క్రూర డేగలకు, జంతువులకు ఆహారంగా మారిపోయే ప్రమాదం ఉంది. కనుక భూమి అనే నేల దగ్గరికి రా. సంఘములో నీవు సహవాసంలోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయటంలోను, అపోస్తలుల బోధలోను ఎదిగిన నాడు ఆధ్యాత్మికంగా ఫలించే భూమి అక్కడే. మరి సముద్రంలో నీవు ఫలించలేవు. ఆధ్యాత్మికంగా నీవు భూమిలోనే ఫలించాలి. కనుక పక్షి అవుతావా, ఇంకా చేప వలె లోకమను సముద్రంలోనే ఉంటావా? ఒకసారి వ్యక్తిగతంగా విమర్శ చేసుకో. నా కొరకు కాదు, ఎవరి కొరకు కాదు, నీ ఆధ్యాత్మిక ప్రయాణము క్షేమంగా సాగడం కొరకు పరీక్షించుకోమని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే
మూడవ ఆత్మీయ అనుభవం ఇది ఆకాశములో విహరించడం, అనగా పరిశుద్ధాత్మతో మనకుండే వ్యక్తిగతమైన విహార యాత్ర. ప్రియులారా, సంఘ సహవాసములో భూమి మీద ఉండగలిగిన వాడే పరిశుద్ధాత్మలోనూ సహవాసంలో ఉండగలుగుతాడు. భూమి మీద నివాసం చేయలేని వాడు ఆకాశంలో పరిశుద్ధాత్మతో సహవాసం చేయలేడు. కనుక ముందు మనం సరి చేసుకోవాల్సిందే సంఘ సహవాసాన్ని. రెండవదిగా, సంఘ సహవాసం దగ్గరే ఆగిపోవద్దు. నీవు వ్యక్తిగతముగా పరిశుద్ధాత్మలో విహరించడం నేర్చుకో. పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం నేర్చుకో. పరిశుద్ధాత్మ గాలిలో విహరించిన నాడు ఆ ఆనందం, ఆధ్యాత్మిక అనుభూతి వేరుగా ఉంటుంది. అందుచేత నీవు పరిశుద్ధాత్మతో నింపబడుట, అభిషేకించబడుట, నడపబడుట, నీలోనికి పరిశుద్ధాత్ముడు నివాసం ఉండగలుగుట అనే అనుభవాలు నీ జీవితానికి 5వ దినపు అనుభవంలో ప్రాముఖ్యం. ఇక ఆ తర్వాత పావురముగా మారుట, అనగా నీలో చేదు, పాపపు స్వభావం లేకుండా పవిత్రమైన పక్షిగా మారాలి. ఇది పావురపు అనుభవం నేర్పిస్తుంది. ఆ తర్వాత 5వ దినములో చిట్ట చివరిది పక్షిరాజు. పక్షిరాజు తాను శ్రమ గుండా వెళ్తుంది, తన పాత జీవితాన్ని ముగిస్తుంది, నీతి సూర్యుని వైపు చూస్తుంది, క్రీస్తు అను బండ మీద ఆనుకుంటుంది, ఉపవాసముతో లోకముతో సంబంధం లేకుండా ప్రభుతోనే అనుబంధంతో గడుపుతుంది కొన్నాళ్ళు. వేదనైనా బాధైనా తన పాత అలవాట్లను తొలగించుకుంటుంది. ఈ లక్షణం నీలో రాగలిగితే నీవు పావురపు స్థానం నుండి పక్షిరాజు స్థానమునకు ఎగిరిన వాడవు అవుతావు. ప్రియ దేవుని బిడ్డ, నీవు పావురము దగ్గర ఆగిపోతావా, లేక పక్షిరాజు స్థానానికి ఎగురగలవా? ఒకసారి ఆలోచించు. ఆ తర్వాత నీవు పక్షిరాజు అయితేనే సర్పము యొక్క జాడను గుర్తించగలుగుతావు. సర్పము ఏ ఇంటిలో ప్రవేశిస్తుంది, ఏ వ్యక్తి ద్వారా ప్రవేశిస్తుంది, సంఘములో ఏ మూల నుండి ఏ వ్యక్తుల ద్వారా సంఘంలోనికి ప్రవేశిస్తుంది, నీవు పసిగట్టగలుగుతావు. పసిగట్టడమే కాదు, సర్పమును అది పూర్తిగా అది చంపివేయగలుగుతుంది. వీళ్ళరా, అలాగున నీవు నేను ఈ యొక్క సర్పపు జాడను వెతికి సర్పమును చీల్చి చెండాలగలిగిన వాళ్ళమై ఉండాలి. అలాగే 19:4 నిర్గమకాండంలో దేవుడు ఇశ్రాయేలును గురించి అన్నాడు, నేను మిమ్మలను పక్షిరాజు తన పిల్లలను మోసుకొని వెళ్ళినట్టుగా నేను మిమ్మల్ని 40 సంవత్సరాలు మోసుకొచ్చాను. సో దేవుడే మన పక్షిరాజు. మనలను మధ్యలో వదిలివేసేవాడు కాదు. ఈ అరణ్యంలో మనల్ని మధ్యలో నశింప చేసేవాడు కాదు. తన రెక్కల మీద మోసుకొని వచ్చేవాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో ఇశ్రాయేలు జనాంగము పక్షిరాజు రెక్కల వంటివి ఇయ్యబడ్డాయి అని ఉంది. ఎందుకు ఇయ్యబడ్డాయి? పక్షిరాజు సర్పమునకు దొరకదు, పైగా సర్పమును చంపగలుగుతుంది. పక్షిరాజు సర్పమునకు ఎందుకు దొరకదంటే దానికి బలమైన రెక్కలు ఇవ్వబడ్డాయి. సర్పము ఎగురలేనంత ఎత్తైన స్థితికి ఎగురగలిగిన రెక్కలు ఇవ్వబడ్డాయి. కాబట్టి అది సర్పమునకు దొరకదు. నీలోనూ నాలోనూ సర్పమును సాతానుకు దొరకని స్థితి రావాలంటే పక్షిరాజు రెక్కలు నీకు నాకు కావాలి. అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చెబుతుంది. ప్రియులరా, ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న వీడియోను నేను మీకు చూపిస్తున్నానండి. ఈ వీడియో ద్వారా ఏమి చూపించే ప్రయత్నం చేస్తున్నానంటే, పక్షిరాజు సర్పమునకున్న శత్రుత్వం, అలాగున పక్షిరాజు ఏ విధంగా దూరము నుండి సర్పపు జాడను పసిగట్టి దాన్ని వెతికి వెంటాడి దాన్ని పట్టుకొని ఈ యొక్క భూమి మీదకి తీసుకొచ్చి దానిని ఏ విధంగా చంపివేస్తుందో మీకు చూపించడం కొరకు ఈ చిన్న వీడియోను మీ ముందు ఉంచుతున్నాను. ప్రియులరా, కాస్త ఓపికగా దీన్ని చూడాలని మనవి చేస్తున్నాను.
చూశారు కదా స్నేహితులారా, సర్పము తన తన యొక్క సముద్రములో సంచారం చేస్తూ ఉండగా సముద్రపు నీళ్ళలో సైతము దూరము నుండి కనిపెట్టగలిగింది పక్షిరాజు. సో మొట్టమొదటిగా పక్షిరాజు వాడిన స్ట్రాటజీ ఏమిటంటే, ఈ సముద్రపు నీళ్ళలోనే పోరాటం చేయట్లేదు, చీల్చట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్షిరాజు సర్పమును సముద్రంలో నుండి అది బండ మీదికి తీసుకుని వెళ్ళింది. ప్రియులారా, మన ఆధ్యాత్మిక పోరాటం కూడా ఎలా ఉండాలి అంటే, ఈ లోకములో సాతానుతో మనం పోరాడి గెలవలేము, వాడిని పట్టుకోలేము. మొట్టమొదట సాతాను క్రియలను, సాతాను లక్షణములను, సాతాను సంబంధమైన క్రియలను మనం పట్టుకొని క్రీస్తు అను బండ మీదికి తీసుకొని వెళ్ళాలి. క్రీస్తు అను బండ మీద సాతానుకు బలహీనుడైపోతాడు. సాతాను పరిగెత్తలేడు, తప్పించుకోలేడు. నీ యొక్క నోటితో వాణ్ణి చీల్చి చెండాడగలుగుతావు. క్రీస్తు అను బండ మీద మాత్రమే మన యుద్ధరంగం ఉండాలి. అంతేకాని లోకపు సముద్రంలో మనము సాతానుతో పోరాడడం జరిగించకూడదు. ఇది పక్షిరాజు మనకు నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠం. ప్రియ దేవుని బిడ్డ, నీ సమస్యలు, నీ ఉద్యోగ సమస్యలు, నీ కుటుంబ పరిస్థితులు, నీ యొక్క ఆధ్యాత్మిక పోరాట పరిస్థితులు మొట్టమొదట ఈ లోకమను సముద్రం నుండి తీసుకుని వెళ్ళి క్రీస్తు అను బండ మీదికి తీసుకుని వెళ్ళు. ప్రతి సమస్య, సాతాను ద్వారా ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని క్రీస్తు అను బండ మీదికి తీసుకుని వెళ్ళు. మొదటిగా అక్కడ నీవు సర్పమును చీల్చి చెండాడి విజయోత్సవంతో ఊరేగించగలుగుతావు. క్రీస్తు అను బండ లేకుండా నీవు ఏ చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళినా సర్పం పారిపోతుంది. సముద్రంలో దాంతో యుద్ధం చేయాలనుకుంటే నీళ్లు లోపలికి వెళ్ళిపోతుంది. కనుక లోకము కాదు, అలాగే ఈ యొక్క పరిస్థితులు కాదు, క్రీస్తు అను బండ మాత్రమే మనకు యోగ్యమైన స్థలం. వాట్ ఎవర్ ద కండిషన్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, వాట్ ఎవర్ ద ప్రాబ్లం you have been facing, take it to the rock which is Jesus Christ. యేసు క్రీస్తును ఆ బండ మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ నీవు వాటితో పోరాటం చేయి. సో దట్ యు విల్ విన్ ద వార్. ఆ యొక్క యుద్ధాన్ని నీవు గెలుస్తావు. అది నీ ఉద్యోగ సమస్య, ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య, లేకపోతే పొరుగు వారితో ఉండే సమస్య, ఎలాంటిదైనా ఆ సమస్యను క్రీస్తును బండ మీదికి తీసుకుని వెళ్ళు. తద్వారా నీవు సులభంగా జయించగలుగుతావని 5వ దినపు నూతన సృష్టిలో పక్షిరాజు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, పక్షిరాజు మొదటి లక్షణం ఏంటి? అది అన్ని పక్షుల కంటే పైన ఎగరగలుగుతుంది. అంటే పరిశుద్ధాత్మలో ఉన్నతమైన నింపబడిన స్థితి అన్నమాట. రెండవదిగా, ఈ భూమి మీద ప్రాకుతున్న సర్పము జాడను సులభంగా పట్టుకొనగలిగిన శక్తి కేవలము ఈ యొక్క పక్షిరాజుకే ఉంది. సో నీ ఆధ్యాత్మిక దూరదృష్టి మారుతుంది పక్షిరాజుగా మారినప్పుడు. ఎలా మారుతుంది? సంఘములో, కుటుంబాల్లో, ఉద్యోగాల్లో సాతానుడు ఏ విధంగా ప్రవేశిస్తూ వాడు పాడు చేయాలని చూస్తున్నాడో, మోసపరచాలని చూస్తున్నాడో, నీవు వివేకముతో సులభంగా దూరదృష్టితో పసిగట్టగలుగుతావు. వాడిని, ఆ సమస్యను పట్టుకొని వెళ్ళి క్రీస్తును బండ మీద పెట్టి చంపగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నూతన బలముతో ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్ళాలంటే పక్షిరాజు వలె నీవు క్రీస్తును బండని ఎన్నుకొని నీతి సూర్యుడైన యేసుక్రీస్తు కిరణముల మీద ఆధారపడి నీ పాత జీవితపు అలవాట్లను అన్నిటినీ వదులుకొని ఆయన సన్నిధిలో ఒంటరిగా కొన్ని దినములు గడిపి అప్పుడు నూతన బలం పొంది పక్షిరాజు యవ్వనము వలె కొత్తదైన యవ్వనముతో నీవు మళ్ళీ ఆత్మీయ జీవిత యాత్ర ప్రారంభించమని మనకు ఈ పక్షిరాజు నేర్పిస్తుంది. ఆ తర్వాత 5వ దినమును దేవుడు ఆశీర్వదిస్తూ అన్నాడు, పక్షులు విస్తరించాలి, అలాగే చేపలు విస్తరించాలి. ఎలా విస్తరించాలి అంటే దేవుడు అన్నాడు, వాటి వాటి జాతి ప్రకారం, అకార్డింగ్ టు ఇట్స్ కైండ్. వాటి వాటి జాతి ప్రకారం అంటే అర్థం ఏంటి? వీళ్ళరా, మనము కంప్యూటర్ ఉద్యోగులం అయితే మన జాతి వాళ్లను కని
మనం విస్తరించగలగాలి. వ్యవసాయదారులమైతే మన జాతి వాళ్ళను కానీ విస్తరించగలగాలి. చదువుకుంటున్న వాళ్ళమైతే మన జాతి వాళ్ళను కానీ అకార్డింగ్ టు ఇట్స్ కైండ్, వారి వారి స్థితిని బట్టి, వారి వారి సాటి పొరుగు వారిని బట్టి మనము విస్తరించాలి. అందుకే ఒక శాస్త్రవేత్త దారుడి దగ్గరికి వెళ్ళి వాడికి సరైన సువార్తను అందించలేడు. ఈ శాస్త్రవేత్త అన్ని ఫిజిక్స్ గురించి, బయాలజీ గురించి, జువాలజీ గురించి చెప్తాడు. కానీ వ్యవసాయదారుడికి అవన్నీ తెలియవు కదా. కానీ ఒక వ్యవసాయదారుడు సాటి వ్యవసాయదారుడి దగ్గరికి వెళ్తే సులభంగా కొద్ది నిమిషాల్లోనే అతనికి సువార్తను అతని భాషలో సులభంగా అందించగలుగుతాడు. అంచేత నీవు ఏ రకమైన ఉద్యోగములో, ఏ రకమైన వ్యాపారములో, ఏ రకములైన పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఉంచాడో, ఏ కాలనీలో, ఏ పొరుగువారి మధ్యలో ఉంచాడో వాళ్లను నీవు కని విస్తరించాలి. ప్రియ స్నేహితులారా, ఇందులో పాల్గొంటున్న దైవజనులారా, విశ్వాసులారా, మనము ఫలించాల్సిందే. అకార్డింగ్ టు ఇట్స్ కైండ్ మన తోటి వారిని మనము ఫలించాల్సిందే దేవుని కొరకు. అంతేకాని సైంటిస్ట్ వెళ్ళి అగ్రికల్చర్స్ దగ్గరికి వెళ్ళాడట. ఒకసారి వెళ్ళి బావి దగ్గర ఉన్న వ్యవసాయదారుని అడుగుతున్నాడు, అయ్యా దాహంగా ఉంది, కాస్త నీళ్ళు ఇస్తావా అన్నాడు. వెంటనే ఆయన బావి మోటార్ వేసి ఆ బావి మోటార్లోని నీళ్లు ఈయన తాగాడు సైంటిస్ట్. తాగగానే అతనికి సైంటిస్ట్కు అలవాటు ఎడ్యుకేషనిస్ట్ కదా, సో థ్యాంక్ యూ అన్నాడంట. థ్యాంక్ యూ అనగానే వీడు ఏంట్రా వ్యవసాయదారుడు అనుకున్నాడు. వీడు నీళ్లు ఇవ్వంటే నీళ్ళు ఇచ్చాను, వీడు ఏదో నాకు తెలియని భాషలో నన్ను తిట్టాడు అనుకొని ఆ వ్యవసాయదారుడు ఒక కర్ర అందుకొని నీకు థ్యాంక్ యూ, నీ అయ్యకు థ్యాంక్ యూ, నీ ఖాందానికి థ్యాంక్ యూ అంటూ కర్రతో కొట్టడానికి పోయాడు. వాడు తిట్టాడు అనుకున్నాడు ఈయన. అంటే ఎందుకు చెప్తున్నాను? అకార్డింగ్ టు ఇట్స్ కైండ్ మనము ఫలించాల్సింది మన సాటి వ్యక్తుల మధ్యలోనే. ఎక్కడో పోయో సైంటిస్ట్ను రక్షిస్తానని అనుకోకు. నీ సాటి ఉద్యోగిని రక్షించడము నీకు సులభం. నిన్నందుకే ఆ ఉద్యోగంలో ఉంచాడు. నీ సాటి వ్యాపారం చేస్తున్న వ్యక్తిని రక్షించడం సులభం. నిన్నందుకే ఆ వ్యాపారంలో ఉంచాడు. నిన్ను సాటి వ్యవసాయదారుని రక్షణలోనికి నడిపించడం, సువార్త అందించడం సులభం. అందుకే నిన్ను వ్యవసాయదారునిగా ఉంచాడు. ఒక స్టూడెంట్కు సువార్త చెప్పడం సులభం. అందుకే నిన్ను స్టూడెంట్గా ఉంచాడు. అంచేత ప్రియులారా, సాటి స్త్రీలకు సువార్త చెప్పడం సులభం. అందుకే నిన్ను స్త్రీగా పుట్టించాడు. కాబట్టి ప్రియులారా, మనము అకార్డింగ్ టు అవర్ కైండ్, ఏమండి, అకార్డింగ్ టు అవర్ ఫెలోషిప్, ఫ్రెండ్షిప్, we have to do the gospel work and get the fruits out of that. మనము సువార్తను అందించి ఫలించాల్సి ఉంది. ఆదికాండము 1:11 ఏమండి, గడ్డి, విత్తనములు చెట్లు, ఫలవృక్షములు వాటి వాటి జాతి ప్రకారం ఫలించాలి అన్నాడు 3వ దినం. అలాగే ఆదికాండం 1:21 ఈ పక్షులను, చేపలను మీరు వాటి వాటి జాతి ప్రకారం ఫలించాలి అన్నాడు. అలాగున స్త్రీలు స్త్రీల కొరకు ఫలించాలి, పురుషులు పురుషుల కొరకు ఫలించాలి, యవనస్తులు యవనస్తుల కొరకు ఫలించాలి, చిన్నపిల్లలైతే చిన్నపిల్లలను ప్రభువులోనికి నడిపించాలి, వ్యవసాయదారులైతే వ్యవసాయదారులను, కార్మికులైతే కార్మికులను, ఇంజనీర్ అయితే ఇంజనీర్లను, సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్లను, డాక్టర్ అయితే డాక్టర్లను, సైంటిస్ట్ అయితే సైంటిస్ట్ను, ఇండియన్స్ అయితే ఇండియన్స్. అకార్డింగ్ టు ఇట్స్ కైండ్ యూ హ్యావ్ టు బేర్ ద ఫ్రూట్. నీవు ఫలించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయా జాతుల ప్రకారం గురి పెడుతున్నావా? ఫలించడానికి ప్రయత్నిస్తున్నావా? చాలా మంది వారి సొంత వారి దగ్గరికి వెళ్లకుండా ఎక్కడికో వెళ్లే ప్రయత్నం చేస్తారు. అందుకే వాళ్లకు సువార్తను పరిపూర్ణంగా అందించలేరు, వారిని రక్షించుకోను లేరు. అంచేత ప్రియులారా, నీకు ఆయా జాతి ప్రకారం నీవు చేరుకో. నీవు ఏ వర్గంలోనికి వస్తావో ఆ వర్గం ప్రజలను చేరుకో సువార్త ద్వారా. అలాగున నీవు వారిని ప్రభు కొరకు రక్షించుకోగలుగుతావు. ఏమండి, సువార్త ప్రకటించడంలో we need to have a strategies. ఆ స్ట్రాటజీస్ లో మొదటి భాగం వాటి వాటి జాతి ప్రకారం రీచ్ కావడం.
అది మరిచిపోవద్దు ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు. ప్రియులరా, 3వ దినమున స్థిరస్థాయి జీవమును దేవుడు పుట్టించాడు. 5వ దినమున చరస్థాయి అంటే చలించగలిగిన వాటిని దేవుడు పుట్టించాడు. 6వ దినం వచ్చేసరికి ఇంకా పక్షుల కంటే మిన్న అయిన పశువులను, అలాగే మనుషులను, ఉన్నతమైన స్థాయి జీవాన్ని దేవుడు పుట్టించాడు. సో నీవు ఫలించడం అనేది ఎక్కడ ప్రారంభం కావాలన్నమాట? గడ్డి దగ్గర ప్రారంభం కావాలి. లోయెస్ట్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్ దగ్గర ప్రారంభించు ఫలించడం. తద్వారా నీవు మానవుడి స్థాయి వరకు ఫలించగలుగుతావు. గడ్డి నుండి చెట్లు, చెట్ల నుండి చేపలు, పక్షులు, అలాగే పశువులు, మానవుని స్థాయిగా ఫలించగలుగుతుంటాం అన్నమాట. అది అన్నమాట మనము ఎదిగే విధానం. అందుకని 3వ యోహాను పత్రిక 2వ వచనంలో అన్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను అన్నాడనమాట. నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలి అంటే అర్థం ఏంటి? నీవు ఆత్మీయంగా నీవే వర్ధిల్లడం కాదు, అన్ని విషయాల్లో అంటే పరలోక సంబంధమైన ఇతర విషయాల్లో కూడా నీవు వర్ధిల్లాలి. అలాగన గడ్డి, పక్షులు, జంతువులు, మనిషి, ఇది వర్ధిల్లే అనుభవం. దావీదు గురించి దేవుని వాక్యంలో రాయబడింది ఏమిటి? దావీదు అంతకంతకు వర్ధిల్లుచు ఉండెను. ఒకేసారి వర్ధిల్లలేదట, అంతకంతకు స్టెప్ బై స్టెప్ వర్ధిల్లుతూ ఉన్నాడు. సో యాజ్ ఎ బిలీవర్ స్పిరిచువల్లీ యూ నీడ్ టు ప్రాస్పర్ స్టెప్ బై స్టెప్. ఒకేసారి పౌలులాగా మారిపోదాం అనుకోకు. ఒకేసారి పేతురు పెట్టినన్ని చేపలు పడాలనుకోకు. స్టెప్ బై స్టెప్ స్టార్ట్ విత్ గ్రాస్ రూట్ లెవెల్ అండ్ ఎండ్ విత్ ఎ హ్యూమన్ బీయింగ్ లెవెల్. అది మనం ఫలించే అనుభవం అన్నమాట. సో 3 రకములైన సృష్టిని చేసి అవి 7 రకములుగా ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. ఆదికాండం 1:9-12లో 3వ దినపు ఆ జీవం, అలాగే 20 నుండి 23వ వచనంలో 5వ దినపు జీవం, 24 నుండి 31లో 6వ దినపు జీవం. ఈ విధంగా గడ్డి, విత్తనములు చెట్లు, ఫలవృక్షములు, చేపలు, పక్షులు, జంతువులు, మానవుడు 7 విధములుగా మనం ఫలించే అనుభవం అన్నమాట. 7 అన్నది సంపూర్ణతకు ముంగుర్తం చెబుతున్నాను కదండి. అలాగున 7 విధములుగా నీ ఫలములు కూడా ఉండాలి. గడ్డి ఫలములు ఉండాల్సిందే, ఫలవృక్షముల విత్తనములు ఇచ్చు చెట్ల ఫలం ఉండాల్సిందే, ఫలవృక్షముల యొక్క ఫలం ఉండాల్సిందే, చేపల వలె ఫలించే అనుభవం ఉండాల్సిందే, పక్షుల వలె ఫలించే అనుభవం, జంతువుల వలె, మనుష్యుని వలె. ఇవి 7 ఆధ్యాత్మికంగా ఫలించే జీవము కలిగిన వాటి అంతస్తు. పిల్లరా, నీలోను నాలోను ఆ పరిస్థితి రావాలి. దేవుడు ఆ విధంగా మనందరినీ 5వ దినపు ఫలములలో ఫలింపచేయును గాక. కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా,
ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ప్రియులరా, పక్షిరాజు ఎలాగున ఆయా విభిన్నమైన లక్షణములతో ఉన్నదో, యెహోవా కొరకు ఎదురు చూచువారు 5వ దినపు ఉన్నతమైన సృష్టి అయిన పక్షిరాజు వలె ఉంటారు. అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచి వెళ్తారు. అలాగే సర్పము యొక్క జాడను గుర్తిస్తారు. వారి బ్రతుకులో పాత వాటిని తొలగించి క్రీస్తు అను బండ మీద నిలువబడి నూతన బలముతో, యవ్వన బలముతో తిరిగి జీవముతో జీవితాన్ని కొనసాగిస్తారు. ప్రియులరా, నీలోను నాలోను 5వ దినపు నూతన సృష్టి అనుభవాలు వచ్చాయా? చేపల వంటి అనుభవం, ఇలస పొలసగా మారిన అనుభవం, అలాగే బలిపీఠము దగ్గరికి చేరుకున్న పిచ్చుకల అనుభవం, పావురము వలె చేదు లేని నిష్కల్మషమైన పవిత్రమైన జీవితం, భూమి మీద ఎగరగలిగిన, నివాసం ఉండగలిగిన అనుభవం, పక్షిరాజు వలె నూతన యవ్వనమును సంపాదించుకొని క్రీస్తును బండ మీద ఆనుకొని సర్పము జాడను పరీక్షించి అలాగున 5వ దినపు ఆధ్యాత్మిక అనుభవాలను, నూతన సృష్టిని కొనసాగించగలవా? ఒకసారి మనల్ని మనము సద్విమర్శ చేసుకుందాం, స్వవిమర్శ చేసుకుందాం, పరీక్షించుకుందాం. అలాగే మనల్ని మనం పరీక్షించుకుంటుండగా ఆ సహోదరి కీర్తన, మే రిక్వెస్ట్ సిస్టర్ కీర్తన గారు టు అన్మ్యూట్ యువర్ ఫోన్ అండ్ లీడ్ us ఇన్ ప్రేయర్. కీర్తన గారు ఉన్నారండి? ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్లీజ్ లీడ్ us ఇన్ ప్రేయర్. స్తుతి మహోన్నతుడ పరిశుద్ధమైన మా తండ్రి, జీవాధిపతి, జీవం గల తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ సాయంత్రం పూట నా తండ్రి నాయన పరిశుద్ర, మరి ఇదిగో మేమందరం చెడి నాయన పరిశుద్ర మీ యొక్క నాయన వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన పరిశుద్ర, మరి 5వ దినపు నూతన సృష్టిలోంచి నాయన పరిశుద్ర మేము ఈ యొక్క రీతిగా నా తండ్రి మేము తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన మరి మా జీవితాలలో నా తండ్రి నాయన పరిశుద్ర, మరి శ్రమలు వచ్చినప్పటికీ కూడా నా తండ్రి నాయన పరిశుద్ర అవి ఏ విధంగా నా తండ్రి నాయన మరి ఎదుర్కొని నా తండ్రి నీకు నాయన పరిశుద్ర ఇష్టమైన రీతిగా మేము ఎదగాలో నా తండ్రి నాయన మరి జాన్ సుందర్ గారి ద్వారా మరి మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రవ్వా. ఇదిగో నాయన పరిశుద్ర, మరి పక్షిరాజు యవనంగా నా తండ్రి నాయన పరిశుద్ర మేము నూతన బలం ఏ విధంగా పొందుకోవాలో కూడా నా తండ్రి మీరు నా తండ్రి యొక్క పాఠం నుంచి మాకు నేర్పించారు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన పరిశుద్ర, మరి క్రీస్తు అనే బండ మీద నా తండ్రి మేము ఈ విధంగా నా తండ్రి పరిశుద్ధాత్మనే నా తండ్రి మరి ఆకాశంలో ఏ విధంగా నా తండ్రి అని ఎదగాలో నా తండ్రి మీరు ఈ విధంగా నా తండ్రి ప్రతి ఒక్క పాఠాన్ని నాయన మాకు అర్థమయ్యే రీతిలో నా తండ్రి మాకు వివరించి నా తండ్రి నాయన పరిశుద్ర, మరి ఏ విధంగా నా తండ్రి నాయన మా యొక్క పాత జీవితాలను విడిచిపెట్టి నా తండ్రి నూతన బలం పొందుకుని నా తండ్రి నీ యొక్క కృపలు ఎదగాలో నా తండ్రి మీరు నేర్పిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన పరిశుద్ర యొక్క జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను నాయన పరిశుద్ర దీవించి ఆశీర్వదించి మీ సేవకుని ఇంకా బలపరిచి నా తండ్రి ఇటువంటి వాక్యాలను మేము వినడానికి నీ కృప కనికరము మా మీద ఉంచమని త్వరలో రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ 5వ దినపు నూతన సృష్టి గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం చూసుకుందామండి. నేను 5వ దినం గురించి సుమారు 4 పాఠాలు 4 క్లాసెస్ తీసుకున్నట్టున్నాను. చేపలను గురించి 2, పావురములను గురించి 1, అలాగే పక్షిరాజు గురించి 1, సుమారుగా 5 క్లాసులు తీసుకున్నట్టున్నానండి 5వ దినం గురించి. వీటిలో మనకి ఏదైనా నేను సరిగా అర్థం చేయించలేకపోతే లేకపోతే ఏమైనా డౌట్స్ రైజ్ అవుతే దయచేసి అడగాలని నేను మనవి చేస్తున్నాను. సో దట్ వీ కెన్ యూజ్ దిస్ టైం. ఒక 15 నిమిషాలు మనం వాడుకోవచ్చండి క్వశ్చన్ ఆన్సర్స్ కొరకు.
ఓకే. ఒకవేళ ఏం ప్రశ్నలు లేకపోతే ఓవర్ టు పాస్టర్ విల్సన్ గారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. సార్ ఒక సలహా కావాలి సార్. వాటి జాతి ప్రకారము ఫలించాలని చెప్పారు కదా అయ్య గారు. మీరు ఎగ్జాంపుల్ గా చెప్పారు, మరి కుటుంబంలోను, సంఘంలోను, మరి ఉద్యోగ స్థలముల్లోను ఫలించాలని చెప్పి. మరి కుటుంబంలో మూర్ఖతరంగా ఉన్న వారిని ఏ విధంగా మార్చుకోగలుగుతామో, వాళ్ళని ఏ విధంగా టీచ్ చేయగలుగుతామో కొద్దిగా చెప్పండి. కుటుంబంలో ఎవరు వాళ్ళు? కుటుంబం వారిని రక్షించుకోవడం కోసము చెప్పారు కదా, వాటి జాతి ప్రకారము ఫలించమని చెప్పేసి. కుటుంబంలో ఫలించడం కోసము బేసిక్ గా అసలు విశ్వాసగా నేనేం చేయాలి, వారిని ఏ విధంగా మార్చుకోవాలనేది కొద్దిగా చెప్పండి. మంచి మంచి ప్రశ్న తీశారండి. థ్యాంక్ యూ అండి. నేను వివరించడంలో స్కిప్ అయిన దాన్ని మీరు జ్ఞాపకం చేసి మళ్ళీ ట్రాక్ మీద తీసుకొచ్చారు, చాలా సంతోషం. వాటి జాతి ప్రకారం అన్నప్పుడు ఇంకొక పాయింట్ కూడా ఉంది అక్కడ. ఏంటంటే మనము మన కుటుంబము మనకు ఒక జాతి. మన కుటుంబస్తులకే మనము సువార్త చెప్పగలం, కానీ బయట వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు. సో కుటుంబం అనేది ఒక జాతి. నా మాటను నా వాళ్ళు వినాలంటే ముందు నా బ్రతుకు వారికి ఇష్టమైన రీతిగా ఉండాలి కదండి. నా ఇంట్లో వాళ్ళు నా మాట వినాలి అంటే నా జీవితము వాళ్ళు వినగలిగే విధంగా ఉండగలిగితేనే నా మాట వింటారు. నేను వాళ్ళు తృణీకరించే విధంగా, లేకపోతే పట్టించుకోని విధంగా నా బ్రతుకు జీవిత విధానం కనుక ఉంటే నా ఇంట్లో వాళ్ళు నేను మంచి చెప్పినా పట్టించుకోరు, చెడు చెప్పినా పట్టించుకోరు, నాకు అసలు విలువ ఇవ్వరు. సో మొదట నా ఇంటి వాళ్ళని రక్షించుకోవడానికి నాలో అసలు స్టార్ట్ కావాల్సిందే ఇంటి వాళ్ళ దగ్గర. మన సువార్త స్టార్ట్ కావాల్సిందే ఇంట్లో నుండి. ఎందుకంటే యేసుప్రభు శిష్యులకు చెప్పాడు, మీరు యూదయలో మొదట చేయండి, తర్వాత సమరయకు వెళ్ళండి, తర్వాత గలిలయకు వెళ్ళండి, తర్వాత భూదిగంతంలో వెళ్ళండి. అంటే స్టార్ట్ విత్ యువర్ ఓన్ ప్లేస్ అని చూపిస్తున్నాడు అనమాట. అంటే నీ సాక్ష్యం ముందుగా నువ్వు ఎక్కడ డెవలప్ చేసుకోవాలి అంటే నీ ఇంట్లోనే నీ సాక్ష్యాన్ని డెవలప్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే నీ మాటను వినాలన్న ఆశ నీ ఇంటి వాళ్ళలో పుట్టాలి. ఆ ప్రవర్తన ఉంటేనే వాళ్ళు ఇతర మాటలు వినడం తర్వాత సంగతి, నీవు చెప్పే సువార్తను వినడానికి దారి తెరవబడుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన ఆవేశాల ద్వారా కొన్నిసార్లు మన ఇంటి వారు మనతో మాట్లాడాలంటే భయపడే విధంగా తయారు చేసుకుంటారు. అమ్మో వాడు వచ్చేస్తున్నాడు రోయ్, ఎవరి గదిలోనికి వాళ్ళు వెళ్ళిపోండి అన్న విధంగా మారిపోతుంటాయి. ఎందుకంటే మన ప్రవర్తన, మన మాటల విధానం, మన భావావేశాలు అనేవి వారిని మనకు దూరం చేస్తున్నాయి. సో స్టార్ట్ విత్ యువర్ ఓన్ హౌస్, టెస్టిఫైయింగ్, విట్నెసింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. స్టార్ట్ విత్ యువర్ ఓన్ హౌస్. ఇక్కడ అందుకే తెలుగులో ఒక సామెత ఉంది కదండి, ఎంట గెలిచి రచ్చ గెలవమని ఉంది. అంటే రచ్చ గెలవాలి అంటే ముందు నేను ఎంట గెలవాలి. సో నా ప్రవర్తన ఇంట్లో గెలిచే విధంగా మార్చుకోవాలి. వాళ్ళు ఏ విధంగానైతే నా మాటను వినడానికి ఆశపడతారో ఆ విధానంలో నా ప్రవర్తన మార్చుకోవాలి. మరొక చోట పౌలు చెప్పాడు ఏంటంటే, నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళ గురించైనా నన్ను నేను మార్చుకోవాలి అని చెప్పాడు. వాళ్ళ గురించైనా, నాకు ఇష్టం లేదు అలా ప్రవర్తించడం, వాళ్ళని రక్షించుకోవడం కొరకైనా నేను మార్చుకుంటాను. నాకు కష్టం, వాళ్ళని రక్షించుకోవడానికి కొరకైనా నేను కష్టాన్ని పడతాను. సో ఇది పౌలు మెథడ్ అన్నమాట. కాబట్టి మనము మన సొంత ఇంటి వాటిని రక్షించుకోవాలంటే ముందు మన ప్రవర్తన విధానంలో మార్పు రావాలి. ఏ విధంగా మార్పు రావాలి? వాళ్ళు నేను చెప్పే మాటలు వినగలిగేంత స్థితిలోనికి నా బిహేవియర్, నా యాటిట్యూడ్, నా హాబీస్, నా వర్డింగ్ అండ్ మూవింగ్ విత్ పీపుల్, ఇతరులతో నేను మసలుకునే విధానంలో మార్పు రావాలి. సో ఫస్ట్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ ద వాయిస్ అని ఉంది ఇంగ్లీష్ లో సామెత. అంటే అర్థం ఏంటంటే మన స్వరము కంటే గట్టిగా మన క్రియలు మాట్లాడతాయి అని ఉందన్నమాట. సో
మన క్రియలను వాళ్ళు వింటున్నారు, చూస్తున్నారు. కాబట్టి నా క్రియలు మాట్లాడే విధంగా చేయాలి ఫస్ట్. నా క్రియలు వారితో పాజిటివ్ గా మాట్లాడే విధంగా మలుచుకోవాలి. దెన్ నా వాయిస్ ద్వారా నేను సువార్త ప్రకటించగలిగినప్పుడు అవి వాళ్ళ లోపలికి ప్రవేశిస్తాయి. లేకపోతే ఎరికో కోట గోడలకు ఆ యొక్క బుల్లెట్ ఢీకొని మళ్ళీ వెనక్కి వచ్చినట్టే వస్తాయి అన్నమాట. వాళ్ళ మైండ్ సెటప్ అంతా నీకు వ్యతిరేకంగా గోడ కట్టుకొని ఉన్నారు వాళ్ళు. సో సువార్త వేసినా ఏదేసినా కానీ అలా ఢీ కొడుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఆ కోట గోడలు కూలిపోవాలి. కూలిపోతే అందులో ఉన్న వాళ్ళని చెరపట్టుకు రావడం ఈజీ. సో నీకు వ్యతిరేకంగా, నీ ప్రవర్తనకు వ్యతిరేకంగా, నీ బిహేవియర్కు వ్యతిరేకంగా ఏ కోట గోడలు ఉన్నాయో కోట గోడలను కూల్దాం ఫస్ట్. అందులో ఉన్న వాళ్ళని తర్వాత సులభంగా మనం చేరపడతాం. దేవుడు అలాగున మనందరి ప్రవర్తనలో మనము సువార్తకు ఆటంకముగా ఎవరి పట్ల ఏ విషయాల్లో ఉన్నామో ఆ కోట గోడలను కూల్చేద్దాము. సువార్త కొరకు వ్యక్తిగతమైన అహం, వ్యక్తిత్వం ఇవన్నీ పక్కన పెట్టేసండి. క్రీస్తు సువార్త కొరకు నా వ్యక్తిత్వాన్ని కూడా సమాధి చేసుకుంటాను, నా ఈగోను సమాధి చేసుకుంటాను క్రీస్తు సువార్త ప్రకటించబడి. అలాగూ ఈ కోట గోడలన్నీ కూల్దాం, ఆ లోపల ఉన్న వాళ్ళను క్రీస్తు కొరకు చేరపడదాం. దేవుడు అలాగనే మనల్ని అభిషేకించి ఆ సత్యం ప్రకారముగా ప్రవర్తనను మార్చి ముందుకు నడిపించిన కాక. థ్యాంక్ యూ అండి, మంచి ప్రశ్న వేసినందుకు. థ్యాంక్ యూ అయ్యగారు. యా, వెల్కమ్ బ్రదర్. ఓకే, ఓవర్ టు పాస్టర్ విల్సన్ గారు, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులరా, ఇంతవరకు దేవాది దేవుడు తన దాసుని బట్టి మరి 5వ దినపు సృష్టిలో ఇది నా పక్షిరాజు గురించి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. నిజంగా మన పక్షిరాజు లాగా నూతన బలం మనం పొందవలసిన వారు ఉన్నాం. అదే సమయంలో మరి ఎదురవుతున్నటువంటి శ్రమలను ఎదుర్కోవటానికి మనం ఏ విధంగా వాటిని జయించాలనేటువంటిది క్రీస్తు అనే బండ దగ్గరికి మనం తీసుకురావాల్సిన వారు ఉన్నామని ప్రభు అందరితో స్పష్టంగా మాట్లాడారు. ఈ విషయంలో ఇటు మాటలని మన హృదయాల్లో ముద్రించుకుని తలపోసుకునిచ్చు ముగింపు ప్రార్థనలు ఏకీభవిద్దండి. ముగింపు ప్రార్థన అయిన తదుపరి దైవదాసులు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు జక్కన్ జాన్ గారు ముగింపు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల పరలోక తండ్రి, కృపా కనికరముల దేవా, మిమ్మల్ని నాన్న యొక్క సాయంకాల సమయంలో మీ కృపను బట్టి, మీ యొక్క నామను బట్టి దేవా చిన్న మందగా మమ్మల్ని అందరినీ ఐక్యపరిచిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఇదిగో నాన్న తండ్రి, మరి యొక్క సాయంకాల కూడిగాను దేవా మీరు మాకు ఎంతో ఆశీర్వాదకరంగా చేసి దేవా మీరు మీ యొక్క వాక్యం ద్వారా దేవా మమ్మల్ని పోషించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా తండ్రి నాయన 5వ దినం యొక్క తండ్రి మరి దేవా అనుభవంలోనికి దేవా తండ్రి మేము నడవాలని మేము దేవా రీతిగా ముందుకు సాగవాలని తండ్రి మరి దేవ మీరు ఇష్టపడుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయితే నా తండ్రి దేవా పౌరపు స్థితి నుండి దేవా పక్షిరాజు స్థితికి తండ్రి అనేక సార్లు దేవా మా జీవితాలను బట్టి చూసుకుంటే తండ్రి మరి దేవా మేము తండ్రి ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నామని, ఎన్నో విషయాల్లో కొరత కలిగి ఉన్నామని తండ్రి గ్రహిస్తున్నాం. దేవతో కనికరించండి, క్షమించండి దేవా నాయన. మీరే తండ్రి నూతన బలము, నూతన శక్తి, నూతన తండ్రి మరి దేవా తండ్రి మరి దేవా జీవముతో ముందుకు సాగేవారిగా మమ్మల్ని చేయమని వేడుకొంచున్నాం. మా తండ్రి స్థలాల్లో మా తండ్రి మరి ఉద్యోగాల్లో మా పర్సుల్లో తండ్రి మా తోటి వారికి దేవా మా జీవితాలు మరి సాక్షిగా ఉండటకు దేవా మరి మా యొక్క జీవితాల ద్వారా వారు తండ్రి దేవా మరి నాయన మిమ్మల్ని తెలుసుకుంటకు కృప చూపించవలసిన వేడుకొంచున్నాం. ఎక్కడ అవకాశము ఉన్న స్థలముల్లో తండ్రి మీ యొక్క సువార్తను ప్రకటించే రీతిగా మా జీవితాల్లో తండ్రి మీ యొక్క తండ్రి మరి దేవ వెలుగును, తండ్రి మీ యొక్క సత్యమును, తండ్రి మీ యొక్క తండ్రి మార్గమును మా జీవితంలో తండ్రి ఉంచవలసిన వేడుకొంచున్నాం. దయ చూపించండి, కనికరించండి. ఎన్నోసార్లు తండ్రి మీకు లోబడక తండ్రి నాన్న తండ్రి మీకు తండ్రి నాన్న మీ యొక్క రాజ్యంను తండ్రి నాన్న మరి దేవ విస్తరింపజే తండ్రి ప్రకటించలేకపోయినాం. తండ్రి క్షమించండి. రాత్కాల సమయంలో నా దేవ మీ యొక్క తండ్రి మరి కృప ద్వారా తండ్రి దేవ మీ యొక్క దయ ద్వారా తండ్రి ఆదరిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రతి విషయంలో చాలా దేవుడిగా ఉంటున్న విధానం బట్టి వందనాలు దేవా నాయన మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి
ఇక రాత్రికాల సమయంలో దేవా మీరు తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చిన మీకు లేఖన బాలు బట్టి మీకే హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ దేవా మీ యొక్క దాసుని దీవించి ఆశ్రయించండి. దేవా ఎంతో తండ్రి మరి శ్రమతోనూ ఓర్పుతోనూ తండ్రి మీ యొక్క వాక్యమును ప్రకటించుటకు దేవా ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప తండ్రి మరి భారమును బట్టి ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి మరి జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి తండ్రి నాయన అక్కర్లు తండ్రి మీరు ఎరిగిన దేవుడవు సహాయపడుతూ రావాల్సిన వేడుకొంచున్నాం. ప్రతి ఒక్కరిని దాన్ని మీ యొక్క రాజ్యం కొరకు దాన్ని సిద్ధపరచమని ప్రతి ఒక్కరిని దాన్ని మీరే బలపరిచి దాన్ని నూతన శక్తి నూతన బలం పక్షిరాజు యవ్వనం వలె ప్రతి ఒక్కరిని దాన్ని మరి నూతన దాన్ని మరి బలంతో శక్తితో నడిపించవలసిన వేడుకుంటూ మనం తగ్గించుకుంటూ ఇక రాతకాల దీవెన దేశం వేడుకుంటూ సకల మహిమ గంతపురం మీకు ఆరోపించుకుంటూ యేసయ్య గారి నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణప్రియుడు యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహరమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి మనమందరము 5వ దినపు నూతన సృష్టిలో సముద్రపు జీవుల నుండి భూమి మీద నివాసం ఉండగలిగి ఆకాశంలో ఎగరగలిగిన పక్షుల వలన పక్షి రాజు స్థాయికి మనము ఎదుగుటకు మనందరితో మాట్లాడిన పరలోక సంబంధమైన మాటలను మనలో కార్యసాధకముగా మలచి మనలో 5వ దినపు నూతన సృష్టిని పరిపూర్ణం చేసి మరి ముందు ఆధ్యాత్మికంగా కొనసాగుటకు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.